నమస్తే అమ్మా. నమస్తే అమ్మ పేరమ్మా? సాయన్ పుష్పవతి. ఏం లేదమ్మా, ప్రధానంగా గుడివాడ నియోజకవర్గంలో కొడాల నాని గారి హయాంలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందంటారు? లేదండి, అంత శూన్యం. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాలు, ఇప్పుడు 5వ సంవత్సరం, 5 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి కాబట్టి ఏ గ్రామానికి కూడా ఒక బుట్టిడి మట్టి పోసిందే లేదు. ఏ గ్రామం వచ్చి ఎవరిని కూడా ఏంటి ఎలా ఉన్నారు అని అడిగిన ప్రసక్తి లేదు. మరి తుఫాన్ వచ్చినా కానీ ఇంకోటి ఏదో ఏ విపత్తు వచ్చినా సరే ఆయన దేనికి కూడా స్పందిస్తలేదు. దోసుకోవటం వాళ్ళు తప్ప ఇంకే దేనికి లేదు ఆయన. అదేవిధంగా చూసుకుంటే రైతుల పరిస్థితి ఎలా ఉంది? ప్రధానంగా మొన్న తుఫాన్ వచ్చింది, సంబంధించినంత వరకు చాలా వరకు రైతులు పంట నష్టపోతే ఏమైనా అడగటం కానీ తెలుసుకోవడం కానీ జరిగిందంటారా? రైతులకు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంది? ఏం ఉపయోగం లేదండి. రైతులు నానా కష్టాలు పడుతున్నారు. రైతులకు ఎక్కడికి వెళ్ళాలో తెలవటం లేదు. చిన్న రైతులు, మాలో పెద్ద రైతులండి, ఏ రైతు అయినా సరే ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, మా ధాన్యం ములిపోయింది, మా పొలాలన్నీ పోయింది, మేమేమైపోవాలని వాళ్ళ బాధను వర్ణనాతీతంగా ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఏమి పట్టించుకోలేదు. చేము కుట్టినట్టు కూడా పట్టించుకుంటలే ఈ ప్రభుత్వం. అక్కడికి వెళ్తుంటే ఇక్కడికి వెళ్ళండి అంటారు, ఇక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళండి అంటారు. మరి రైతుకి ఏం తెలుస్తుంది? పొలంలో కష్టపడి పని చేసుకునే రైతుకి ఏం తెలుస్తుంది బాబు ఇవన్నీ కూడా? మరి రైతుల్ని నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతులకి ఏమీ కూడా ఈ ప్రభుత్వం చేసిన సాయం లేదు. అసలు ఆదుకున్న ప్రభుత్వం కాదు ఇది. ఆ మనస్తత్వం లేని ప్రభుత్వం ఇది. రైతుల మీద ఎప్పటికీ కూడా వీళ్ళకి మంచి ఆలోచన అనేది లేదు ఈ ప్రభుత్వానికి. అదేవిధంగా చూసుకుంటే ప్రత్యేక ప్రధానంగా రైతులకి 3వ పంటకు కూడా నీళ్ళు రావాలని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే ఇదే పోలవరం ప్రాజెక్టు 70% పైగా చంద్రబాబు గారి హయాంలో కంప్లీట్ అయిపోతే ఉన్న 30%లో 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చారు. పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మనకి దీని కింద 2 మంత్రులు పనిచేస్తున్నారమ్మా. ఒకళ్ళు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించి పట్టించుకోలేదు, దాని మీద మీరేమంటారు? వాళ్ళు పోలవరం గురించి కానీ పట్టిసీమ వేస్ట్ అన్నారు అప్పుడు. ఎందుకంటే మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా పట్టిసీమ నుంచి నీళ్లు వస్తుంటే ఈ పట్టిసీమ అనేది ఊరికే వీళ్ళు తాత్కాలికంగా వీళ్ళు ఆనందానికి పెట్టుకున్నారు తప్ప ఈ పట్టిసీమ వల్ల వీళ్ళకి ఏం ఉపయోగం లేదన్నారు. కానీ ఇప్పుడు పట్టిసీమ నీళ్ళే మాకు వచ్చే పరిస్థితి. మరి ఈ అనిల్ కుమార్ గారు కానీ, మరి అంబటి రాంబాబు గారు కానీ వాళ్ళు మామూలుగా ఫోటోలకు పోజులు ఇస్తానికి తప్ప గాంభీర్యంగా మాట్లాడతాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద విషం జల్లటానికి వాళ్ళిద్దరు ఉన్నారు తప్ప రైతుల గురించి కానీ, ఆ నీళ్ళ గురించి కానీ, ఆ పోలవరం ప్రాజెక్టు మరి ఏంటి ఆయన ఎప్పుడు కడతానన్నారు? జగన్ గారు ఎప్పుడు నేను నీళ్ళు ఇచ్చేస్తాను 22 కల్లా నేను రైతులకి నీళ్లు అందించేస్తున్నాడు. ఈ రోజు వరకు ఆ పోలవరం ప్రాజెక్టుని నానా శిథిలం చేసేస్తున్నారు. మరి పట్టిసీమ నీళ్ళని కూడా మరి రైతులకు అందనివ్వకుండా వాళ్ళు రాజ్యం చేస్తున్నారు. వాళ్ళకి రైతుల గురించి కానీ నీళ్ళ గురించి ఎలాంటి అసలు మంచి ఉద్దేశం అనేది వాళ్ళకి లేదు బాబు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలోనే కొన్ని జిల్లాల వారీగా, కొన్ని మండలాల వారీగా కరువు ప్రాంతాలు ఏర్పడినాయి. సంబంధించినంత వరకు ఈ కరువు ప్రాంతాలని కేంద్రానికి నివేదించింది లేదు. దీనిపైన కూడా సీఎం గారు మౌనంగా ఉన్నారు. దాని మీద మీరు అంటారు? వాళ్ళు ఏం పట్టించుకోరంటలేదు కదా. రేపు ఎందుకనంటే మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో జరిగినటువంటి ఈ మామూలుగా ఈ కరువు ప్రాంతాల గురించి కానీ, ఈ రైతులు పడే బాధల గురించి కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని వివరిస్తాను. మా చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే సరిపడతారు. ఈ ప్రభుత్వం అనేది ముఖ్యమంత్రి ఏంటి ట్యాప్ ఇచ్చుకుని ఆయన కూర్చుని ఆయన ఇంట్లో ఆయన చూసుకోవటం తప్ప ఇంక రైతుల గురించి కానీ ఎవరి గురించి ఏం పట్టించుకోరండి. పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, పట్టిసీమ గురించి కానీ, మరి కరువు ప్రాంతాల గురించి కానీ ఏ మండలాన్ని కూడా వాళ్ళు టచ్ చేయట్లేదు. నేను చెప్తున్నప్పుడు మాకున్నారు కొడాల నాని గారు, అసలు ఇంతవరకు రాలేదు. మరి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ అదే స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే వచ్చేసరికి ప్రధానంగా నాడు నేడు కింద నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ని కానివచ్చు, పాఠశాలను బాగు చేసి సంబంధించినంత వరకు ఏ పాఠశాలలో చదివినా, అటు ప్రైవేటు పాఠశాలలో కానివచ్చు, ఇటు ప్రభుత్వ పాఠశాలలో కానివచ్చు, ఏ పాఠశాలలో చదివినా ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి అమ్మల ఒడిలో వాళ్ళ అమ్మాయి అకౌంట్లో అమ్మఒడి అని చెప్పి 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తానన్నారు. అది ఎంతవరకు సాగుతుందండి? అది వేయట్లేదండి. ఎందుకంటే స్కూల్లో ఉన్న పిల్లలకి కొంతమందికి వాళ్ళు వేస్తున్నారు, అందరికీ మాత్రం వేయటం లేదు. వేస్తామని హామీ ఇచ్చారు. అదే కరెంటు బిల్లు మీకు వచ్చేస్తుంది, లేకపోతే మీకు కారు ఉంది, మీ పిల్లలు ట్యాక్స్ కడుతున్నాడు, ఇలాంటివి కూడా ఆ పిల్లల మీద కూడా చూపించి ఏ పిల్లలకి కూడా సకాలంలో 100కి 40 మంది పిల్లలకి వేస్తున్నారు, 60 మంది పిల్లల్ని పక్కన పెట్టేస్తారు. ఏది కూడా జరగట్లేదు ఈ ప్రభుత్వంలో. ఏది పిల్లలకి కానీ ఎవరికి కూడా ఏది కూడా జరగటం లేదు.
అభివృద్ధి అనేది అంతంత మాత్రం ఎందుకనంటే మేము చేసాము అని ఊరికే చెప్పుకోవటం వాళ్ళ ఫోటోలు పోజులు ఇస్తాక తప్ప ఇంకేమీ లేదు. అదేనమ్మా.